హాయ్ ఫ్రెండ్స్, మీరు తమ్ముళ్ళు చూసింటారు. చాలా మందికి వాసుకి పాము గురించి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. అయితే వాసుకి పాము ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా, అత్యంత పొడవైన పాముగా చెప్పబడుతుంది. అలాగే వరల్డ్లోనే అత్యంత పొడవైన పాము శిలాజం కూడా ఇదే. ఈ పాము జాతికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారట. అసలు వాసుకి పాము కథ నిజమా? అలాగే ఈ పాము ఏ రాష్ట్రంలో ఉంది తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్తాం. ఫ్రెండ్స్, వాసుకి పాము జాతికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. వాసుకి పాము అనేది హిందూ బౌద్ధ పురాణాల్లో చెప్పబడిన నాగలోకానికి రాజు. అలాగే శివుడి మెడలో చుట్టుకుని ఉండే ఒక పవిత్రమైన పాము. జ్ఞానము అలాగే శక్తికి చిహ్నంగా హిందూ పురాణాల్లో వాసుకి ఒక ముఖ్యమైన సర్పరాజు. శివుని మేడ చుట్టూ ఉన్న పాము వాసుకి పాల సముద్రాన్ని చెలికినప్పుడు మందార పర్వతాన్ని తాడుగా ఉపయోగించడానికి దేవతలకు అసురులకు సహాయం చేసింది. సైంటిస్టుల ప్రకారం ఈ పాములు దాదాపు 47 మిలియన్ల సంవత్సరాల క్రితం వాసుకి ఇండికస్ అనే భారీ పాము శిలాజాలు కనుగొనబడ్డాయట. అయితే ఇప్పటి వరకు జీవించిన అతిపెద్ద పాముల్లో ఒకటిగా చెప్పబడుతుంది. చాలామంది 36 నుండి 50 అడుగుల పొడుగుండి 1000 కిలోల బరువు ఉంటుందని చాలామంది చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇది అంతరించిపోయిన జాతి, అలాగే ఇప్పటి వరకు బతికి ఉన్న అతిపెద్ద పాముల్లో కూడా ఒకటిగా చెప్పబడుతుంది. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరిశోధకులు ఏం చెప్తున్నారంటే 2005 గుజరాత్లోని కచ్లో పందార్ బొగ్గు గనిలో ఫస్ట్ దీన్ని గుర్తించారట. ఫస్ట్ 27 శిలాజ వెట్టిబ్రేవ్ అంటే వెన్నపూసలపై స్టడీ చేసింది. ఫస్ట్గా దీన్ని ముసలి శిలాజలుగా గుర్తించారు, కానీ దీన్ని లోతుగా పరిశీలిస్తే ఈ పాములకు చెందిందని గుర్తించారు. పూర్తి అస్థిపంజరం గుర్తించినప్పటికీ పరిమాణం అంచనాల ప్రకారం ఈ జాతిని ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద పాముల్లో ఒకటిగా గుర్తించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, వాసుకి ఇండిగా పాము వేటాడే విధానం విషయానికి వస్తే పైథాన్స్ అంటే కొండ చెరువులు అనకుండా ఏ విధంగా వేటాడుతాయో ఆ విధంగానే వేటాడుతాయని చాలామంది పరిశోధకులు చెప్తున్నారు. నీటి సమీపంలో లేదా దట్టమైన ఆకుల పొదలో దాగి ఉండి అలాగే వేచి చూసి ఎర దగ్గరకు రాగానే వాసుకి ఇండిగస్ తన భారీ శరీరాన్ని యూజ్ చేసి ఎర చుట్టుకొని గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేదని చాలామంది పరిశోధకులు చెప్తున్నారు. అయితే వాసుకి పాము ఆహారంగా మొసళ్ళు, తాబెళ్ళు, చేపలు అలాగే తిమింగలాలను కూడా ఆహారంగా తీసుకునేది. అయితే తన శక్తిని అలాగే సడన్గా దాడి చేసే పద్ధతిని యూజ్ చేసి వేటాడి అతిపెద్ద భూమిపై నివసించిన మోట్సోయిడే అనే జాతికి చెందిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? అయితే ఇది వాసుకి పాము నిజంగా ఉందా? మరియు మీరు ఎంతవరకు నమ్ముతున్నారో కామెంట్ చేయండి.